మనకు తెలియకుండానే మన జీవితాల్ని సైలెంట్గా మార్చేస్తున్న ఒక పవర్ఫుల్ ఫోర్స్ ఉంది. అదే మానవ ఏఐ సహపరిణామం. వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా? అసలేంటిది? దీని గురించిప్పుడు వివరంగా చూద్దాం. సరే, ముందుగా దీన్ని అర్థం చేసుకోవాలంటే మన రోజువారీ జీవితంలో జరిగే కొన్ని విషయాల్ని చూద్దాం. అప్పుడు మనకే క్లారిటీ వస్తుంది. టెక్నాలజీ మన మైండ్ని చదివేస్తుందేమో అని ఎప్పుడైనా అనిపించిందా? మనలో చాలామందికి ఈ ఫీలింగ్ వచ్చే ఉంటుంది. మనం ఏదో ఆలోచిస్తాం, వెంటనే అది మన ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అసలిదిలా జరుగుతోంది? ఓహ్! ఇందాకే చూసిన ఆ వింత యాడ్, దేని గురించో మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం. అంతే, కొద్దిసేపట్లోనే దానికి సంబంధించిన యాడ్ మన సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. ఇది యాక్సిడెంట్ అయితే కాదు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఏదో ఒక వీడియో చూడటం మొదలుపెడతారు. ఇకంతే, గంటల తరబడి అవే వీడియోలు చూస్తూ ఆన్లైన్ ర్యాబిట్ హోల్లో పడిపోతారు. మనలో చాలామందికి ఇది తెలిసిన విషయమే. ఈ ప్రభావం కేవలం ఆన్లైన్లోనే ఉంటుందనుకుంటే పొరపాటే. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండే సందుల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకో తెలుసా? న్యూజెర్సీలోని లియోనియా అని చిన్న టౌన్లో ఇలాగే జరిగింది. నావిగేషన్ యాప్స్ అన్నీ ఒకే షార్ట్కట్ చూపించడంతో అక్కడ పెద్ద ట్రాఫిక్ గందరగోళం ఏర్పడింది. అయితే ఈ వింత సంఘటనలన్నింటి వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటి? ఆ తెర వెనుక ఉన్న నిజాన్ని ఇప్పుడు చూద్దాం. దీన్నే హ్యూమన్ ఏఐ ఫీడ్బ్యాక్ లూప్ అంటారు. టెక్నికల్గా చెప్పాలంటే దీన్నే హ్యూమన్ ఏఐ కో-ఎవల్యూషన్ అంటారు. అంటే సింపుల్గా మనుషులు, ఏఐ ఆల్గరిథమ్స్ రెండూ ఒకదాన్నొకటి ప్రభావితం చేసుకుంటూ కాలంతో పాటు మారుతూ ఉంటాయి. మనం ఏఐని, ఏఐ మనల్ని. ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్ అన్నమాట. సో ఈ ఫీడ్బ్యాక్ లూప్ ఎలా పనిచేస్తుందంటే ఇదిగో ఈ 4 స్టెప్స్ చూడండి. ఫస్ట్, మనం ఆన్లైన్లో ఏదైనా చేస్తాం అంటే డేటాను క్రియేట్ చేస్తాం. నెక్స్ట్, ఆ డేటాను ఏఐ నేర్చుకుంటుంది. మూడోది, ఆ నేర్చుకున్న దాన్ని బట్టి ఏఐ మనకు కొత్త సజెషన్స్ ఇస్తుంది. ఇక 4వ స్టెప్లో మనం ఆ సజెషన్స్ని బట్టి కొత్తగా ఆలోచించి మళ్ళీ కొత్త ఎంపికలు చేసుకుంటాం. అంతే, ఈ సైకిల్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. అవును, టెక్నాలజీతో మనం ఎప్పటినుంచో మారుతూనే ఉన్నాం. కానీ ఏఐ విషయంలో ఇది ఇంత స్పీడ్గా, ఇంత పవర్ఫుల్గా ఎందుకుంది? దీని వెనుక 5 పవర్ఫుల్ యాంప్లిఫైయర్స్ ఉన్నాయి. ఆ 5 ఏంటంటే, 1 వ్యాప్తి, అంటే ఏఐ ఇప్పుడు ఆన్లైన్లో అన్ని ప్లాట్ఫామ్స్లో ఉంది. 2 ఒప్పించే శక్తి, అంటే మన ఇష్టాలకు తగ్గట్టు పర్సనలైజ్డ్ సజెషన్స్ ఇస్తుంది. 3 ట్రేసబిలిటీ, మనం చేసే ప్రతి పనిని రికార్డ్ చేస్తుంది. అదే బిగ్ డేటా. 4 వేగం, చాలా ఫాస్ట్గా నేర్చుకొని సజెషన్స్ ఇస్తుంది. ఇక 5వది సంక్లిష్టత, కోట్లాది ఇంటరాక్షన్స్ను ఇది మేనేజ్ చేయగలదు. ఈ 5 వల్లే ఇప్పుడు మనం చూస్తున్న మార్పు ఇంత తీవ్రంగా ఉంది. సరే, ఈ ఫీడ్బ్యాక్ లూప్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అర్థం చేసుకోవడానికి హెల్త్ కేర్ లాంటి చాలా సెన్సిటివ్ ఫీల్డ్ని చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చిన్న పొరపాటు జరిగినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. హెల్త్ కేర్లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వాడకంలో ఒకవైపు ఎంత ప్రామిసింగ్గా ఉందో మరోవైపు అంతే రిస్క్ కూడా ఉంది. ఒకవైపు చూస్తే మెడికల్ రికార్డులను సెకండ్లలో సమ్మరైజ్ చేస్తుంది, కష్టమైన డయాగ్నోసిస్లో హెల్ప్ చేస్తుంది. కాని మరోవైపు పేషెంట్ల ప్రైవసీకి ప్రమాదం, కొన్నిసార్లు తప్పుడు లేదా పక్షపాత సలహాలిచ్చే అవకాశముంది. మరి ఈ రిస్క్స్ని ఎలా ఎదుర్కోవాలి? ఏఐని సేఫ్గా, బాధ్యతయుతంగా వాడటానికి ఒక ప్రాక్టికల్ గైడ్ ఉంది. ఆ బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే ఏస్యూట్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఏఐ ఇచ్చే అవుట్పుట్ను చెక్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏ అంటే యాక్యురసీ, అంటే అవుట్పుట్ కరెక్ట్గా ఉందా? సి అంటే కన్సిస్టెన్సీ, అంటే ప్రతిసారీ ఒకేలా రిజల్ట్ వస్తుందా? యు అంటే అన్ఆల్టర్డ్, అంటే ఏఐ సొంతంగా ఏమీ కల్పించి చెప్పట్లేదు కదా? టీ అంటే ట్రేసబిలిటీ, అంటే ఆ సమాచారం ఎక్కడ్నుంచొచ్చిందో చెప్పగలమా? ఇక ఈ అంటే ఎథికల్, అంటే పక్షపాతం లేకుండా నైతికంగా ఉందా లేదా అని చూడటం. ఈ ఏస్యూట్ ఫ్రేమ్వర్క్నే మనం ఒక సేఫ్టీ చెక్లిస్ట్గా కూడా వాడుకోవచ్చు. ఏదైనా ఏఐ సిస్టమ్ని టెస్ట్ చేసేటప్పుడు సమాచారం కరెక్ట్గా ఉందా, ప్రతిసారి ఒకేలాంటి రిజల్ట్ వస్తుందా, కల్పిత సమాచారం ఏమైనా ఉందా లాంటి ప్రశ్నలు వేసుకుంటే చాలు, దాని సేఫ్టీ లెవెల్స్ ఏంటో మనకు తెలిసిపోతాయి. సరే, ఇప్పుడిదాకా హెల్త్ కేర్లో సొల్యూషన్ చూశాం. కానీ ఇప్పుడు మళ్ళీ బిగ్ పిక్చర్ చూద్దాం. మనం మన సహపరిణామ భవిష్యత్తును ఎలా ఎంచుకోబోతున్నాం?
దాదాపు 1981లోనే గ్రేట్ సైన్స్ ఫిక్షన్ రైటర్ ఐజాక్ అసిమోవ్ ఒక మాటన్నారు. ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందో మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో కూడా ఆలోచించకుండా ఏ మంచి నిర్ణయం తీసుకోలేం. ఏఐ విషయంలో ఈ మాట అక్షరాలా నిజం. అందుకే మన లక్ష్యం ఒక్కటే, కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా మొత్తం సమాజం బాగుకోసం పనిచేసే ఒక సొసైటీ సెంటర్డ్ ఏఐని తయారుచేయడం. టెక్నాలజీ అనేది మన అందరి మంచి కోసం ఉండాలి. చివరగా ఒక్క ప్రశ్న. ఏఐ మనల్ని తీర్చిదిద్దుతోంది సరే, కాని ఆ ఏఐని ఎవరు తీర్చిదిద్దుతున్నారు? ఈ పవర్ ఎవరి చేతుల్లో ఉంది? ఈ ప్రశ్న గురించి మనమందరం ఆలోచించాలి.